నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీస్ శాఖ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహ సర్కిల్ వద్ద డీఎస్పీ చెంచుబాబు జెండా ఊపి రన్ను ప్రారంభించగా పురపాలక కమిషనర్ ఫజ్లుల్లా, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. అంతకుముందు అధికారులు దేశ ఐక్యతకు అంకితమవుదామంటూ ప్రతిజ్ఞ చేశారు. 2K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, పురపాలక సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినుల దేశభక్తి నినాదాలతో నాయుడుపేట వీధులు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో సీఐలు సంగమేశ్వరరావు, బాబీ, ఎస్ఐలు నాగరాజు, ఆదిలక్ష్మి, శ్రీకాంత్, పిఎస్ఐ భానుప్రసన్న, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నా పల పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసినటువంటి ఎస్ఏ రేటింగ్లో నారాయణ స్కూల్ నుంచి దగ్గర అండి నెక్స్ట్ ఎవరా మైదరెడ్డి ఫస్ట్ చరణ్ అందరూ క్లాప్స్ కొట్టాలా? మయూరి క్లాప్స్ కొట్టాలా? వల్లభాయ్ పటేల్ గారు 1875 సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్లో జన్మించారు. ఆయన అంటే 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాను. ఆయన ఫస్ట్ బారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి, దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి, ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా 564 సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా, పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబుని, నిజాం రాష్ట్రాన్ని ఇంటిగ్రిటీ అనేది మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో, యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద 1956లో 26 మంది పోలీసులు చనిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21న పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే, లాస్ట్ డే. సో దాంట్లో భాగంగా 2K రన్ చేస్తున్నాం. దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశం అంటే దేశ తోటి ప్రజలను గౌరవిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ, చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లకార్డ్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అలాగే సైబర్ నేరాలు కానివ్వండి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నింటినీ తగ్గించుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేమందరికీ చెబుతున్నాం. దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగానో లేదా
ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.